నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో 6వ సెమిస్టర్ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను బుధవారం ఉపకులపతి కున రాంజీ విడుదల చేశారు. 1366 మంది పరీక్షలకు హాజరు కాగా 50.49% ఉత్తీర్ణులైనట్టు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పివి బ్రహ్మాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఎంవి బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఎన్ ఉష తదితరులు పాల్గొన్నారు. భక్తులకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టేనని తిరుపతి అన్నమయ్య కళాక్షేత్ర నిర్వాహకులు విజయశంకర స్వామి అన్నారు. మచిలీపట్నం రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో స్వామీజీ అభిభాషణం చేశారు. ఆసేతు హిమాచల పర్యంతం హిందూ ధర్మం పరిఢవిల్లుతోందన్నారు. ధనిక, పేద కులాలకు అతీతంగా ప్రతి మానవుడు ముక్తి మార్గాన్ని అన్వేషించాలన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సమ్మెట ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వామీజీని సుబ్రహ్మణ్యం, మురళి, ప్రసాద్, జొన్నలగడ్డ మాధవిలు సత్కరించారు. భక్తులు అన్నమయ్య కీర్తనలు గానం చేశారు. అనంతరం స్వామీజీ గొడుగుపేట వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని సందర్శించారు. పేద చేనేత కార్మికుడి అంత్యక్రియల నిమిత్తం దేవంగ యూత్ ఆర్థిక సాయం అందించింది. గూడూరు మండలం కప్పలదొడ్డికి చెందిన చేనేత కార్మికుడు మేదక వినోదరావు అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. వినోదరావు అంత్యక్రియల నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులకు దేవాంగ యూత్ బుధవారం ఆర్థిక సాయం అందించింది. దేవాంగ యూత్ సభ్యులు ఊటుకూరి సుధీర్, వీంజల రవీంద్ర, ఉట్ల మల్లికార్జున పాల్గొన్నారు. ఇంటర్ ప్రవేశించేందుకు ఫీజు కట్టలేని పేద విద్యార్థినికి బుధవారం హెల్పింగ్ హ్యాండ్స్ సాయం అందించింది. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన కుంచాల నక్షత్ర ఇంటర్ ఫీజు చెల్లించలేని పరిస్థితిలో 21,000ను హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు వెంకట్ చిలకలపూడిలో సంస్థ కార్యాలయం వద్ద అందజేశారు. పేద విద్యార్థులను ఆదుకోవడంలో మచిలీపట్నంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావడం ముదావహమన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి అర్హులైన వారికి స్పౌస్ పింఛన్లు విడుదల చేయనున్నట్లు టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడారు. రోడ్లపై పశువులు సంచరించడం వలన పలువురు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. పశువులు రోడ్లపైకి వదిలితే చర్యలు తప్పవన్నారు. రోడ్ల మీద తిరిగే పశువుల కోసం 50 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. పశువులు ఏవైనా రోడ్డుపై తిరిగితే ఆ పశువుల శాలలో బంధించడం జరుగుతుందన్నారు. కార్పొరేటర్లు మరకాని సమతా కీర్తి, చిత్తజల్లు నాగరాము మాట్లాడారు. G+3 ఇళ్లలోకి అర్హులైన వారందరూ గృహప్రవేశాలు చేయాలన్నారు. 5 ఏళ్ల క్రితం నిర్మించిన G+ ఇళ్లను వైసీపీ పాలకులు లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడుపెట్టారన్నారు. ఈ వారంలో లబ్ధిదారులందరూ గృహప్రవేశాలు చేయాలన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు మంత్రి కొల్లు రవీంద్రను విమర్శిస్తున్నారన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, టీడీపీ నాయకులు పివిఫణికుమార్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమర యోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి వైసీపీ పాలకవర్గం అనుమతులివ్వడం లేదన్నారు. అభివృద్ధికి వైసీపీ నాయకులు అడ్డుతగలకూడదన్నారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు నాగబాబు, సనకా నాగులు, నాగుల్ మీరా తదితరులు మాట్లాడారు. మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందుతో ఆత్మహత్యకు పాల్పడిన మేకల శివపార్వతిని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి అన్ని విధాలుగా అండగా ఉంటామని కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హరిక భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదో కళ్యాణి, మచిలీపట్నం మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, మచిలీపట్నం మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కిట్టు, విజయవాడ మున్సిపల్ మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి, మచిలీపట్నం కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్ర సాంకేతిక విప్లవం నూతన విస్తవానికి తెరతీసిందని, విద్యార్థులు ఏఐ అధ్యయనం చేస్తే అన్ని రంగాల్లోనూ రాణించగలుగుతారని ఏఐ విద్యార్థి సంస్థ సీఈఓ కస్తూరి రుద్రప్రసాద్ అన్నారు. మచిలీపట్నం వైజాగ్ డిఎంఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్స్ ఫ్యూచర్ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఏఐ విద్యార్థి సీఈఓ రుద్రప్రసాద్ మాట్లాడారు. కృత్రిమ మేధ వలన భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయన్నారు. మల్టీ టెక్నాలజీ ఏఐతో ముడిపడి ఉందన్నారు. చైనాలో ఏఐతో జీన్ ప్యాంట్ తయారు చేసేందుకు స్టార్టప్లు ఉపయోగించి 1,000 లీటర్ల నీటికి 1 గ్లాసుతో సరిపెడుతున్నారన్నారు. మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఏఐతో సముద్రపు నీటిని సద్వినియోగం చేస్తున్నాయన్నారు. ఇండోనేషియా, అమెరికా వంటి దేశాలు ఏఐలో చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయన్నారు. వ్యవసాయం, వైద్య ఆరోగ్య రంగం, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విదేశాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారన్నారు. దేశ విదేశాల్లో ప్రముఖ కంపెనీలు ఏఐ ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించగలుగుతున్నారన్నారు. వైజాగ్ డిఎంఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో తమ వంతు విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగజ్యోతి తదితరులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఏడాది పాటు నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలపై మచిలీపట్నం నగరంలో బుధవారం 50 డివిజన్లలో టీడీపీ నాయకులు ఇంటింటికి తిరిగి సూపర్ 6 కార్యక్రమాలను వివరించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నట్టు టీడీపీ నాయకుడు బొడ్డు శ్రీను తెలిపారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సౌకర్యం కల్పించినట్టు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. బుధవారం రాత్రి కొనకళ్ల నారాయణరావు మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఐడి కార్డులు చూపిస్తే ఉచితంగా బస్సు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ పథకం వల్ల చదువుకునే విద్యార్థులకు, వ్యాపారం చేసే పేద మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. మహిళలను గౌరవంగా బస్సు ఎక్కించేందుకు ఆర్టీసీ సిబ్బందికి తర్ఫీదు ఇస్తున్నామన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటరీ వర్కర్లకు 3 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు లింగం ఫిలిప్, ఓ లక్ష్మణరావు, జి ప్రసాద్, ఫణీంద్ర, జోసఫ్, జన్ను లక్ష్మి, ధనలక్ష్మి, దుర్గా, బోయిన రాంబాబు తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ఏఐటీయూసీ నాయకులు లింగం ఫిలిప్ మాట్లాడుతూ, ఏడాదిగా ఎస్ఐ, పిఎఫ్లు కార్మికులకు జమ చేయడం లేదన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మచిలీపట్నం శానిటేషన్ వర్కర్లకు కూడా 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. దివంగత బెరాకా మినిస్ట్రీస్ ఫౌండర్ సత్యనారాయణ సేవలు కొనసాగించాలని పాస్టర్ ప్రసాద్ అన్నారు. బెరాకా మినిస్ట్రీస్ ఫౌండర్ బి సత్యనారాయణ సంస్మరణ సభ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫాదర్ డానియేల్, లంకిశెట్టి బాలాజీ, మాదివాడ రాము, కోటి, ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.